హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను నెయ్యి అరిసెలు చేస్తున్నానండి ఈ సంక్రాంతికి. ఇవ్వండి కావాల్సిన పదార్థాలు: బెల్లం, నెయ్యి, ఇలాచీ పొడి. ఇవి రేషన్ బియ్యం అండి. 24 అవర్స్ నానబెట్టుకుని చక్కగా ఇలాగా పిండి ఆడించుకోవాలండి. ఇలా నొక్కుకోవాలి శుభ్రంగా ఈ పిండి. వీటితో నేను నేతి అరిసెలు చేసి చూపిస్తానండి. నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇచ్చి కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. బెల్లం మనకి కేజీ బియ్యానికి 3/4 కిలో బెల్లం వేసుకోవాలండి. 2 కిలోలు బియ్యం అనుకోండి, కిలోన్నర బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేస్తాం కదండి, ముందు వాటర్ వేసి బెల్లం కరిగించుకుందాం. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగానే ఒక గ్లాసున్నర వేసుకుని ముందు బెల్లం కరిగించుకోవాలండి. అది కరుగుతూ ఉంటుంది. ఇదిగోండి, బెల్లం కరగాలి. బాగా కరిగాక అప్పుడు దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. అప్పుడు దాకా వెయిట్ చేద్దామండి. ఇదిగోండి, బెల్లం మొత్తం ఇలా కరిగిపోయింది, చూసారా? మొత్తం కరిగిపోయింది కదా. దీన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకున్నాక తర్వాత పాకం పట్టుకుందాం. స్టవ్ ఆపేసి ఫిల్టర్ చేసుకుందామండి. అలాగా పెట్టేసుకుని ఇదిగోండి ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలి. డస్ట్ అంతా వచ్చేస్తుంది. చూసారా డస్ట్ ఎలా వచ్చింది చూడండి. ఇదిగో, ఎప్పుడైనా మనం బెల్లం ఎంత మంచిగా ఉన్నా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్నది స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు మనం పాకం తీసుకుందాం. మనం పాకం ఎలా కావాలో అలాగా తీసుకుందాం. ఇంకా అది పాకం పడడానికి టైం పడుతుంది, వెయిట్ చేద్దామండి. ఇదిగోండి, పాకం చూసారా? చక్కగా ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలాగ వాటర్ తీసుకుని ఏదైనా ప్లేట్లోకి వేసుకోండి. కొంచెం వేసుకుని దాన్ని ఇలా దగ్గరికి అనండి. ఇంకొంచెం అవ్వాలండి, కొంచెం గట్టిపడాలి. ఇదిగోండి, అలాగే చూడండి చక్కగా ఇలా ఉడుకుతుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే పాకం అయిపోద్ది. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఇంకొకసారి వాటర్లో వేస్తా చూడండి. పాకం వచ్చేసింది నాకు తెలిసి. అదిగోండి, చూసారా? ఇది ముద్ద కడుతుంది చూడండి. అదిగో, ఇందాక ఇలా ముద్ద కట్టలేదు, ఇప్పుడు చూసారా ముద్ద కట్టిందంటే పాకం వచ్చేసింది. చూడండి, ముద్ద తీస్తాను. అదిగోండి, అలా ముద్ద కట్టాలి. పాకం దగ్గరికి వచ్చిందని పాకం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని మనం ఒక నిమిషం ఆగండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఈసారి. ఇదిగోండి, కొంచెం ముదురు పాకం రావాలండి. మరి లేత పాకం అయితే బాగోదు. ముదురు పాకం అనుకోండి చక్కగా మనకి కరకరలాడుతుంది. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇదిగోండి
ఇలా వస్తే సరిపోద్ది. ఇంకా మనం స్టవ్ ఆపేసి పిండి కలిపేసుకుందామండి. ఆపేసాను, పిండి కలిపేసుకుందాం. కింద పెట్టి పిండి కలుపుదా చూపిస్తాను అది కూడా. ఇదిగోండి పాకం కింద దించేసాను కదా, ఇలాచీ పొడి వేసేసుకుని ఇదిగోండి ఒక 2-3 స్పూన్లు అంతా నెయ్యి వేసేసుకోవాలి పాకంలో. ఫస్ట్ పిండి కలిపే ముందు ఇలాచీ పొడి ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసేసానా. ఒకసారి అవి కలిపేసుకుని ఇప్పుడు మన పిండి శుభ్రంగా ఆడించుకుని తెచ్చుకున్న పిండి ఉంది కదండి, ఇది చక్కగా వేరే వాళ్ళ సాయంతో కొంచెం కొంచెంగా కలుపుకోండి. ఒకళ్ళ వల్ల అవ్వదు ఇది, ఇంకొకరు కంపల్సరీ ఉండాలి. నేను వీడియోకి మీకు చూపిస్తున్నాను. చక్కగా ఇలా పోసుకుంటూ కొంచెం కొంచెం ఇలా పొడి ఆడేలాగా చూసుకోండి. మళ్ళీ ముద్ద లేకుండా చక్కగా ఇలా పొడి ఆడేలాగా ఇలాగ అంతా పిండి మొత్తం వేసుకుని కలిపి మీకు తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి పిండి వేసుకుని చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది ఒక పావు గంట అలా పక్కన పెట్టేసి ఈలోపు మనం ఇదిగోండి పైన కొంచెం ఒక స్పూన్ అంత నెయ్యి వేసి ఆరకుండా నెయ్యి వేసేసి పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెసర్ చూద్దామండి. ముందు ఇది పక్కన పెట్టేద్దాం. నేతి అరిసెలు కదండి, నేతి అరిసెలు అంటే మొత్తం నేతితో ఎప్పుడు అరిసెలు కాల్చకూడదండి, అస్సలు తినలేం, ఎగటొచ్చేస్తుంది. ఇగోండి సగం నెయ్యి పోసుకోవాలి, సగం నూనె పోసుకోవాలి. అదే నేతి అరిసెలు అంటారు. మనకు బయట ఎక్కడైనా నేతి అరిసెలు అంటే మొత్తం నేతి ఎవరో కాల్చరండి. సగం నెయ్యి సగం నూనె. నేతి అరిసెలు వద్దనుకుంటే ఉత్తి నూనెతోనే కాల్చుకోండి. సేమ్ ఇదే ప్రాసెసరు ఉత్తి ఆయిల్తో. అదిగో సగం నెయ్యి వేసాం, సగం ఆయిల్ వేసాం. అది కాగాక మిగతా ప్రాసెసర్ చూద్దామండి. ఇదిగోండి ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండి ఇలా తీసుకుని ఇలాగ ఏదైనా ఆయిల్ పేపర్ కానీ ఏదో ఒకటి ఇలా వేసుకోండి. ప్లేట్ మీద ఇలా పెట్టుకుని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా తీసుకుని ఇలాగ ఆయిల్లో వేసేసుకుంటే చక్కగా చూడండి అది పైకి ఎలా వచ్చింది చూసారా. అదిగోండి దాన్ని మెల్లగా ఇంకో సైడ్కి ఇలాగా అదిగోండి చక్కగా అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి. చక్కగా మంచి గోల్డెన్ కలర్ వస్తే బాగుంటాయండి. ఇప్పుడు తీసేద్దాం. రెండు వైపులు చక్కగా కాగిపోయినాయిగా తీసేసి ఇలాగ ఏదైనా ఇంకో దాంతో సాయంతో ఇలా కొంచెం ఆయిల్ అందులో దిగేలాగా తీసేసుకుని తర్వాత ఇదిగోండి ఈ చెక్కపేట మీద ఇలాగా లైట్గా ప్రెస్ చేయండి. వేడి మీద గట్టిగా ప్రెస్ చేసేస్తే పిండి బయటకు వచ్చేస్తుంది. చక్కగా లైట్గా అలా ప్రెస్ చేసేసుకుని ఏదైనా ఇలాగ అట్లా వస్తుంది ఏంటని ఇలా తీసి ఇదిగోండి ఇలాగా ఓ చిల్లుల బుట్టలో ప్రస్తుతానికి అలా వేసుకోవాలి. తర్వాత అవి పేపర్ మీద వేయాలి. ఇంక ప్రతి అరిసె అంతేనండి. చక్కగా ఇగో ఇలాంటి చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఇలా అద్దుకుని చక్కగా మంచిగా ఉండ తీసుకుని ఇలాగా ఇదిగో ఇలా ప్లేట్ మీద పెట్టేసుకుని ఇలా అద్దేసుకోవాలి. ప్రతి అరిసె అంతే అండి. చక్కగా చిన్న సైజ్ చేసుకుంటే
తినడానికి గట్ట ఒక్కోటి అలా తినేయచ్చండి. పెద్ద పెద్ద సైజు చేసుకుని సగం ముక్క తిని అలా లేకుండా అలా చిన్న సైజు. చూసారా ఎలా పొంగిని పైకి ఎలా వచ్చేసిందో? అంతే, ప్రతి అరిసె అలా వేసుకోండి. ఇది ప్లేన్ అరిసెలు. నువ్వుల అరిసెలకి ఏంటంటే నువ్వులు అద్దుకోవాలి, అది కూడా చూపిస్తాను. కొన్ని ప్లేన్ వేసేసాక తర్వాత నువ్వులు అద్దుకుందాం. అంతే, ఇలాగ చక్కగా అటు ఇటు మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. చక్కగా మీరు సగం నెయ్యి సగం నూనె వేసుకుంటే ఎగట రాదండి. మొత్తం నేతి అరిసెలు అంటే మొత్తం నేతితో కాల్చేసామనుకోండి ఎగట వచ్చేది, అసలు అరిసె తినలేం. చక్కగా ఇలా తీసేసుకుని ఇలా వేసేసుకుని ఇలా అద్దేసుకోండి. అంతే, అలా నొక్కేసి దాన్ని ఇలా తీసేసుకుని అంతే. అదిగోండి, చూసారా ఎలా వచ్చినాయో? చక్కగా అన్నీ ఒకటే సైజు. అంతేనండి, ఇలాగే చక్కగా ఇలా అద్దేసుకుని ఇలా వేసేసుకోవాలి. ఇంకా అన్నీ సేమ్ ఒకటే కలరు చక్కగా. ఇలా తీసుకుని కొద్దిసేపు ఇలా నొక్కేసి ఆయిల్ నూనెలో దిగిపోయాక దీన్ని పీట మీద వేసి నొక్కేసుకోవడమే. ఇంకా అన్నీ అంతేనండి, చూసారా? అదిగోండి, ప్లేన్ అరిసెలు వేసాం కదా, ఇప్పుడు నువ్వుల అరిసెలండి. ఇగో ఒక ముద్ద ఇలా తీసుకుని ఇగో నువ్వుల్లో కొన్ని పాలు చుక్కలు వేసి ఇలాగ కలుపుకోండి. ఇలా తడి పొడి కలుపుకుని ఇప్పుడు ఈ ముద్ద ఇలాగ ఈ నువ్వుల్లో అద్దేసుకోండి. ఇగో అద్దేసామా? చక్కగా ఇలా చుట్టేసుకుని సేమ్ అరిసెల్లాగా ఇలా అద్దేసుకుని ఇలా తీసేసి ఇలా వేసేసుకోండి. అది చూసారా? ఇది కూడా సేమ్ అట్లానే అయితే నువ్వులు చక్కగా మీరు పాలల్లో తడిపి అద్దుకుంటే ఇక ఇలాగ ఇడిపోకుండా ఒక్క నువ్వు కూడా ఇడవలేదు చూడండి. ఆయిల్లో అరిసెకే అలా అంటుకుని ఉంటుంది. ఏం లేదు, ఒక్క స్పూన్ అన్ని పాలు వేసి తడుపుకోండి అంతే. మనకు ప్లేన్ అరిసెలు కాలితే ప్లేన్, నువ్వుల అరిసెలు కావాలంటే ఇలాగా ఒక్క చొక్కే. ఇదిగోండి, ఇది కూడా ఇలాగ చక్కగా ఇలా నొక్కేసుకుని ఇలా తీసేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చింది నువ్వుల అరిసె? అదిగోండి, మనకి కాలితే అయ్యి ఇంకా అలాగా అన్నీ సేమ్ అంతే. ఇలా ముద్ద తీసుకోవడం, చక్కగా పాలు కలిపి నువ్వుల్లో ఇలా అద్దేసుకొని ఇలాగ అనేసుకొని అంతే అండి. సేమ్ అన్ని అరిసెలు ఇలాగే చేసుకోండి, బాగుంటుంది. నువ్వుల అరిసెలు బాగుంటాయి, ప్లేన్ ఎవరిష్టం వాళ్ళది. చక్కగా ఇలాగే ఇలా వేసేసుకోండి.
చక్కగా ఎక్కడ ఎడవకుండా వస్తుందండి పాలల్లో అద్దితే. చక్కగా రెండు వైపులా తిప్పేసుకుని పాకం చక్కగా పట్టుకుంటే అండి నేను చూపించినట్టు అసలు అరిసె ఎక్కడ మీకు ఎరగదు, చక్కగా వస్తుంది. ఇది నువ్వుల అరిసెలు అంతే. చక్కగా ఇలాగ వేసేసుకుని ఇలా నొక్కేసుకోండి అంతే. చూసారా, అయిపోండి. అవి ప్లేన్ అరిసెలు, అవి నువ్వుల అరిసెలు, ఇంకా అన్నీ అలాగే వేసేసుకోవాలండి. ఇంతేనండి అరిసెలన్నీ చక్కగా ఇలాగ ఏదైనా పేపర్ మీద ఇలా ఆరబెట్టేసుకోండి. మన నేతి అరిసెలు రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.